నాకేం తెలుసు ఆయన పింఛన్ అంది తీసుకుంటున్నా అంటే జగన్ పాలన అంటే నాకు తెలుసు అంటే నాకు వస్తనే ఉంది. నీకు వస్తనే ఉంది, నీకు నచ్చింది అయితే పాలన? రైతులకు ఆదుకుంటుండవు జగన్ ఏమన్నా? ఆదుకుంటున్నా. గెలుస్తారా అయితే జగన్ మళ్ళా గెలుస్తారా జగన్? నీ ఓటు సరే, నీ ఓటు డబ్బులు చెప్పడానికి ఏముంది అంటే పింఛన్ తీసుకో జగన్ కోటేవా వేస్తావా? మరి నీ ఓటే జగన్ కి వేస్తావు కదా. ఓకే, ఏం చేస్తుంటాను? ఎలా ఉందన్న జగన్ పరిపాలన? అన్ని పథకాలను అందుతున్నాయా? మాకేం లోపిస్తాం, మాకు అందరికి వస్తున్నాయి. మీ కనిగిరి నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? వైసీపీ బాగానే ఉందంటారు. అంటే అభ్యర్థిని మార్చారు కదా, గెలుస్తారంటారా? వైసీపీ గెలుస్తుంది ఎట్టయినా కానీ. టీడీపీ కూడా ఇక్కడ బాగా బలంగా ఉందని అంటున్నారు కదా కొంతమంది. చెప్పలే మరి ఎక్కువ శాతం వైసీపీ ఛాన్సెస్ ఉన్నాయా? జనసేన ఎవరన్నా జనసేన వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎక్కువ? కాంగ్రెస్ గానీ ఏమే పార్టీలో? గవర్నమెంట్ నుండి ఏమేమి లబ్ధి పొందినా? మా అమ్మాయి ఇంటర్ డబ్బులు మీ పర్సనల్ గా ఏమన్నా లబ్ధి పొందిరా? నాకు ఇది ఆపరేషన్ చేశారు. ఏం ఆపరేషన్? అంటే ఫ్రీగానే చేసిరా? అంటే ఎలా ప్రాసెస్ ఎలా జరిగింది హార్ట్ ఆపరేషన్ అని? ఏ విధంగా అప్రోచ్ అయ్యారు మీరు అంటున్నా? ఆరోగ్యశ్రీ పథకం మేలే అంటారా? అంటే రెస్పాన్స్ ఎట్టిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ తర్వాత పట్టించుకోవడం కార్పొరేట్ హాస్పిటల్ స్టైల్ ఉందా? ఆరోగ్యశ్రీ ఎంత ఖర్చు అయింది? మొత్తం ప్రభుత్వం పెట్టుకుంది. ఓకే, మరి నీ ఓటు ఎవరికి ఈసారి? ఆపరేషన్ చేసాను జగన్ గా. ఓకే, నమస్తే తాత. మీ పేరు? ఏం చేస్తుంటావు? రుక్షానా? ఎట్లుంది జగన్ పాలన? బాగానే ఉందా ఈసారి? నీకు నా వరకు బాగానే ఉంది. నీ వరకు బాగానే ఉంది. ఈసారి కనిగిరి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? చెప్పగలుగుతాం మనము. మన వరకు బాగానే చేసిండు. నీకేమేమి పథకాలు అందినాయి? అన్ని పథకాలు అందినాయి. అంటే ఏమేంటి? రైతు భరోసా ఉంది, పింఛన్ వస్తుంది, అన్ని పథకాలు 45 ఏళ్ళ వస్తున్నాయి. వస్తున్నాయా? మా హెచ్ఎంపాడు. ఓకే, మా వరకు బాగానే. కనిగిరిలో ఎవరు గెలుస్తారు? బుర్రా మసూదన్ కాదని కొత్త ఆయనకి ఇచ్చారు కదా టికెట్, దత్తాల నారాయణ యాదవ్కి. గెలుస్తాడా? చెప్పలేము మనం. చెప్పలేము. అదే బుర్రా గీతే గెలిచేటోడా? మామూలుగా పట్టుకోవచ్చు. అంత కష్టమా? చెప్పగలుగుతాం. ఓకే, మీ పేరు? బ్రహ్మానంద. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. ఎటుందన్న మీ కనిగిరి నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు? అంతేనా? అంటే ఏ పార్టీ బాగా అనుకూలంగా ఉంది ప్రస్తుతానికి? వైసీపీ అనుకూలంగా. చాలా మంది టీడీపీ బలంగా ఉంది, ఉగ్ర నరసింహారెడ్డి గెలుస్తున్నాడు 40,000 50,000 మెజార్టీ అంటారు. అది ఒక బస్ స్టాండ్లలో తప్ప ప్రజల్లో అంత ఏం లేదు. ఓకే, అంత ఏం లేదు. గ్రౌండ్ లెవెల్లో అంత ఏం లేదు. ఓకే, అవకాశం చేద్దాలా? అంటే ఒక జెడ్పీటీ స్థాయి నుండి వెంటనే ఎమ్మెల్యే ఇస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారంటారా? అంటే వాళ్ళకు కులపోట్లు ఉన్నాయి, ఒక వర్గం ఓట్లు ఉన్నాయి వాళ్ళకు. మీద జగన్ చేస్తారు కాబట్టి గెలిచే అవకాశాలు. గెలుస్తారు అయితే ముఖ్యంగా ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు కానీ పశ్చిమ ప్రాంత కళ కానీ అవన్నీ నెరవేర్చకుండానే జగన్ ఎన్నికలకు వచ్చారు కదా, దానిపై మీరేమంటారు? 2 సొరంగాలు తయారైనాయి కదా, నిదానంగానే ఈసారైనా ఇప్పుడైనా అవుతుందనే జనాలు హోప్స్ ఉన్నాయి. ఓకే, ఈసారి మరి జగన్ గెలుస్తారా? పైన గ్యారెంటీ గెలుస్తారు. ఎన్ని సీట్లు రావచ్చు మీ అంచనా ప్రకారం? 120 నుంచి 130 వస్తాయి. 175 అంటున్నారు. అంత అయ్యే పని కాదు కానీ 120 నుంచి 130 గ్యారెంటీ వస్తుంది. సార్ ఉమ్మడిగా వస్తున్నాం, మూకుమ్మడిగా ఎంతమంది వచ్చినా జగన్ సీఎం. అంతేనా?
పవన్ కళ్యాణ్ ఈసారి ఖచ్చితంగా అంత సీన్ ఏం లేదు, పవన్ కళ్యాణ్ అంత సీన్ ఏం లేదు. గెలుస్తున్నా మరి చంద్రబాబు నాయుడు ఈసారి? జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే గెలుస్తాడు. ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా కూడా చెప్పలేము. అంటే ఆ ఏరియా పరిస్థితి ఎట్లా మనం చూడలేదు. అంటే కుప్పం కూడా ఓడగొడతామంటారు కదా జగన్. ఇక్కడ కూడా జనాలు ఓడిపోతారని అనుకుంటున్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతారని ఇక్కడ అనుకుంటున్నారు జనాలు. అంతేగాని అక్కడ పోయి చూసింది ఏం లేదు. ఓకే. అదే మీ కనిగిరి నియోజకవర్గంలో సార్ ఏ జెండా ఎగరబోతుంది? వైసీపీ జెండా ఎగరవచ్చు ఎక్కువ శాతం. ఓకే. అంటే ఇప్పుడు అభ్యర్థిని మార్చింది కదా, అభ్యర్థిని ఎందుకు మార్చింది అనుకుంటున్నారు? అదే అతని మీద అసమ్మతి ఉందని ఇతను మార్చారు. అదే అసమ్మతి పోద్దంటారా ఒకవేళ మారిస్తే? పోవచ్చు. జగన్ నిర్ణయం కరెక్టే అంటారా? కరెక్ట్. అభ్యర్థి మార్చడం జగన్ నిర్ణయం కరెక్టే. ఓకే. అయితే ఈసారి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందంట కనిగిరి నియోజకవర్గం. ఎంత మెజార్టీ రావచ్చు? 5-6 వేలు. టైట్ ఫైట్ ఉంటుంది.